తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే టాలీవుడ్‌ని తమ చేతుల్లో, తమ గుట్టుమట్లలో ఉంచుకునేటందుకు నలుగురు ప్రయత్నిస్తున్నారనేది చాలా కాలంగా చర్చల్లో ఉంటుంది. అయితే ఆ నలుగురు ఎవరు అంటే రకరకాల భిన్నమైనటువంటి వాదనలు, భిన్నమైనటువంటి వ్యక్తుల్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర థియేటర్లని బంద్ చేయాలనేటటువంటి నిర్ణయం, దాని మీద ఒక సీరియస్‌గా పవన్ కళ్యాణ్ స్పందించడం, ఆ నేపథ్యంలో చలనచిత్ర పరిశ్రమ అంతా ఉలిక్కిపడి ఒక్కసారిగా లేదు లేదు అంటే ఆయన 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో థియేటర్లు బంద్ అంటే అది వ్యక్తిగతంగానే పవన్ కళ్యాణ్ అభిమానుల మీద కూడా చాలా ప్రభావం పడుతుంది కనుక తర్వాత చలనచిత్ర పరిశ్రమకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా సినిమా పరిశ్రమ, టూరిజం లాంటివి అన్నీ కూడా పరిశ్రమ చిత్ర నిర్మాణానికి ఉపయోగించేటటువంటి టూరిజం కానీ, థియేటర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటటువంటి సినిమా పరిశ్రమ, సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి చలనచిత్ర శాఖ కానీ జనసేన ఆధీనంలోనే ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అసలు మాకు సంబంధం లేదనే విషయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేలెత్తి చూపుకునేటటువంటి పరిస్థితి టాలీవుడ్ పెద్దల్లో ఏర్పడింది. ముందుగా అయితే అల్లు అరవింద్ బయటకు వచ్చి తనకి సమీప బంధువు కూడా కావడంతో బయటకు వచ్చి ఆ నలుగురిలో నేను లేను, ఈ చలనచిత్ర పరిశ్రమ థియేటర్ల బంధుకు సంబంధించి నాకు లేదు, నేను కేవలం 15-16 థియేటర్లు మాత్రమే నడుపుకుంటున్నాను, అవి కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత వదిలేస్తానంటూ తాను ఆ నలుగురు పెద్దలు ఎవరైతే చలనచిత్ర పరిశ్రమని ఎగ్జిబిట్స్ అంటే సినిమా ప్రదర్శనల్ని శాసించాలనుకుంటున్నారో వాళ్ళలో తాను లేనంటూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పేశారు. దాంతో తన వంతు పాత్ర ఏం లేదని చెప్పేసి అయితే దిల్ రాజుని కూడా చెప్తా ఉంటారు. ఈ నలుగురిలో దిల్ రాజు కూడా బయటకు వచ్చి తనకి చలనచిత్ర పరిశ్రమ థియేటర్లు బంద్ చేయాలనేటటువంటి ఆలోచన లేదని చెప్పి అంతవరకు పరిమితమై ఉంటే బాగుండేది. ఆయన చేసినటువంటి మరో ప్రకటన పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు అనేది, అది కూడా బాగానే ఉంది. కానీ గోదావరి జిల్లాల జనసేన నాయకులు గోదావరి జిల్లాల నుంచే ఈ బంద్ అనేటటువంటి ప్రతిపాదన వచ్చింది అంటూ కొత్తగా వివాదాన్ని దిల్ రాజు లేవనెత్తారు. నిజానికి గోదావరి జిల్లాలంటేనే పవన్ కళ్యాణ్కి పట్టు ఉండేటటువంటి, జనసేనకి అత్యంత ప్రాముఖ్యం ఉండేటటువంటి స్థానాలు కావడం వల్ల గోదావరి జిల్లాలంటే మీ నుంచే వచ్చింది, మీ జిల్లాలో మీకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ చలనచిత్ర థియేటర్లను మూసేయాలనేటటువంటి నిర్ణయంలో ప్రతిపాదన ముందుకు తెచ్చారంటూ దిల్ రాజు ఒక కొత్త వివాదాన్ని లేవనెత్తారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ వివాదాన్ని దిల్ రాజు లేవనెత్తడంతో అసలు ఆ నలుగురు ఎవరు, ఏం జరిగింది అనే మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్కి అత్యంత సమీపంగా ఉండి సన్నిహితుడు, ఈ 30 థియేటర్ల వరకు నడుపుతూ ఆయన కూడా పెద్ద ఎగ్జిబిటర్గా అంటే గోదావరి జిల్లాలో ఒక పెద్ద ఎగ్జిబిటర్గా, ప్రదర్శనకారుడుగా ఉన్నటువంటి థియేటర్ల 30 వరకు థియేటర్లు నిర్వహిస్తున్నటువంటి జనసేనకి సంబంధించినటువంటి ఒక గోదావరి జిల్లాలో ఒక కీలకమైనటువంటి నాయకుల్లో ఒకడు. కానీ గతంలో జనసేన తరపున ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి అయినటువంటి ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ ఓవరాల్గా బయటకు వచ్చి అసలు చర్చలు ఎలా మొదలైనవి, అసలు థియేటర్లు మూసేయాలనేటటువంటి నిర్ణయం ఎందుకు వచ్చింది, దీని వెనక తనను బలిపశం చేసేందుకు దిల్ రాజు ఎటువంటి ప్రయత్నం చేశాడు, దిల్ రాజు తనని వేలెత్తి చూపడానికి కలిగినటువంటి వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనే విషయాల్ని బయటికి వెల్లడించడంతో ఇప్పుడు మొత్తం ఈ నలుగురు ఉన్నారు, ఆ నలుగురు వీళ్ళే అనేటటువంటిది ఆయన నలుగురు పేర్లు బయట పెట్టడం. ఎందుకంటే అతను కూడా ఆ నిర్ణయాల్లో భాగం కాబట్టి, ఎగ్జిబిటర్స్లో పెద్ద ఎగ్జిబిటర్ కాబట్టి, అందులోని పవన్ కళ్యాణ్కి జనసేనకి ఒక కీలకమైన నాయకుడు. అందువల్ల అతను అనుశ్రీ సత్యనారాయణ అనే వ్యక్తి మొత్తం వివరాలు ఈ నలుగురు ఎవరు అనేటటువంటిది బయట పెట్టడం. సినిమా పరిశ్రమను చూస్తున్నటువంటి కందుల దుర్గేష్ కూడా ఈ అనుశ్రీ సత్యనారాయణ అనే వ్యక్తి సన్నిహితుడు కావడం, అదే ప్రాంతానికి చెందినటువంటి గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, నిడదవోలు, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావడంతో ఆ కందుల దుర్గేష్ తోటి ఇతనికి వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యం కూడా ఉండడంతో ఈ నలుగురు పేర్లు బయటపెట్టి పరిశ్రమని నష్టపోవడానికి వీళ్ళే కారణం. ఈ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్కి సంబంధించి సినిమాలను వీళ్ళు శాసిస్తున్నారంటే ఆ నలుగురు పేర్లు ఒకసారిగా అనుశ్రీ సత్యనారాయణ బయటకు తీసుకురావడంతో టాలీవుడ్లో ఈ నలుగురు ఎవరు అనేది ఇప్పుడు ఒక స్పష్టత సంతరించుకుంది. ముందుగా దిల్ రాజు, తర్వాత ఏమో సురేష్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి దగ్గుబాటి సురేష్, మూడో వ్యక్తిగా మళ్ళీ దిల్ రాజు సోదరుడైనటువంటి శిరీష్ రెడ్డి, ఇంకా నాలుగో వ్యక్తిగా ఏషియన్ సినిమాస్కి సంబంధించినటువంటి సునీలు. ఈ నలుగురు
కలిపి ఈ ఈ చిత్ర పరిశ్రమని శాసించాలి. ఎప్పుడు ఏ సినిమాని ఏ థియేటర్‌లో వేయాలి, సినిమాలను కొత్తగా విడుదల చేయడం గానీ, ఒకళ్ళకి ఎవరికైనా నిర్మాతలకు సినిమాలు కేటాయించాలన్నా కానీ, వీళ్ళ కంట్రోల్‌లో నడుస్తుంది. ఈ నలుగురు కంట్రోల్‌లో. అందువల్ల ఈ ప్రతిపాదనని అసలు థియేటర్లని కంట్రోల్ చేయాలి. హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే థియేటర్లను కంట్రోల్ చేయాలి అంటూ ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చిందే శిరీష్ రెడ్డి. అంటే దిల్ రాజు సోదరుడే ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అది పెద్ద ప్లేరప్ అయ్యి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడంతో తప్పించుకునేటటువంటి క్రమంలో భాగంగా గోదావరి జిల్లాల నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది అనేటటువంటి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు మొత్తం నెపాన్ని ఎక్కువ థియేటర్లు, ఒక 30 వరకు థియేటర్లు తన కంట్రోల్లో ఉన్నాయి కనుక తన వైపు వేలెత్తి చూపించి మొత్తం విషయాన్ని పక్కదారి పట్టించి తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు కదిలారు అనేటటువంటి. అయితే జనసేన కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ నలుగురిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు తమ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా సరే సస్పెండ్ చేస్తామంటే అనుశ్రీ సత్యనారాయణ మీద పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ఒక రకంగా చెప్పాలంటే ఒక డ్రామా కిందే వ్యవహరించారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళ మీద చర్యలకి సిద్ధం కావాలంటే ముందుగా తమకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ చర్చల్లో పాల్గొన్నాడు కనుక అతని మీద చర్య తీసుకుని మిగిలిన వాళ్ళు ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా దృష్టి సారించడానికి జనసేన సిద్ధమవుతున్నట్టుగా, అందులో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ శాఖ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగానే ముందస్తుగా వీళ్ళ నలుగురు మీదకి వెళ్లకుండా తమకు చెందినటువంటి థియేటర్ల యజమాని అయినటువంటి థియేటర్ల లీజు నిర్వాహకుడైనటువంటి అనుశ్రీ సత్యనారాయణ మీద చర్య తీసుకుంటూ ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగానే హరిహర వీరమల్లు మీద కుట్ర జరిగింది. ఆ సినిమా రిలీజింగ్కి కొంత ఇబ్బంది కలిగించాలి, కొంత ఆ ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ నుంచి చర్చలు జరగాలి, పవన్ కళ్యాణే దిగి రావాలి, దిగి వచ్చి దీనికి సంబంధించినటువంటి కొన్ని రాయితీలు ఇస్తారు, ఆయన సినిమా నేపథ్యంలో కనుక పట్టు బిగిస్తే కొన్ని రాయితీలు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో ఈ నలుగురు ఎవరైతే చలనచిత్ర పరిశ్రమను శాసించాలని అనుకుంటున్నారో, ఒకరు సురేష్ ప్రొడక్షన్స్కి సంబంధించినటువంటి సురేష్ కావచ్చు, తర్వాత దిల్ రాజు కావచ్చు, దిల్ రాజు సోదరుడు కావచ్చు, ఆసియన్ సినిమాకి సంబంధించినటువంటి సునీల్ కావచ్చు, వీళ్ళు ఈ సందర్భాన్ని అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నారు, ఆయన సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కొత్త డిమాండ్లు కానీ కొన్ని రాయితీలు కానీ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు పొందడానికి కానీ ఇది ఒక సందర్భం అని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకురావడం, దాన్ని ఈ నలుగురు తరపున శిరీష్ అంటే దిల్ రాజు అన్ని వ్యవహారాలు బయటపడ్డ కనుక శిరీష్ రెడ్డి ముందు పెట్టి దీన్ని ముందుకు కదిపేందుకు ప్రయత్నం చేయడము, ఈ అనుశ్రీ సత్యనారాయణ వీళ్ళంతా కూడా అందులో భాగంగానే చర్చలో పాల్గొనడం జరిగింది. అయితే సినిమా రిలీజ్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ అవుతారు, మొత్తం వ్యవహారాన్ని అంతటిని కూడా చాలా సీరియస్గా విచారణకి ఆదేశిస్తారు. తర్వాత భవిష్యత్తులో కూడా వీళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని అర్థం అవడంతో దిల్ రాజు వెంటనే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేటి దమ్ము ఎవరికీ లేదు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడము, తర్వాత మీ జిల్లాల నుంచే వచ్చింది ఈ ప్రతిపాదన, మీ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళే, మీ జనసేన వాళ్ళే అనేటటువంటి ధోరణిలో ఈ తప్పు అంటే తన సోదరుడు తన సంస్థకి మీద ఇబ్బంది పెట్టకుండా పవన్ కళ్యాణ్ పక్కదారి పట్టించే విధంగా దిల్ రాజు ప్రకటన చేశాడనేది ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. గోదావరి జిల్లాల ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోళ్ళ అచ్యుత రామారావు అనుకుంటాను, ఆయన కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఇప్పుడు చర్య తీసుకున్నటువంటి జనసేన నాయకుడికి ఏమి సంబంధం లేదు, థియేటర్లు బంద్ అనేటటువంటి దాంతో గోదావరి జిల్లాల మీద తోసేస్తున్నారు, గోదావరి జిల్లాలకి ఈ నిర్ణయానికి సంబంధం లేదంటూ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, ఒక తీర్మానాన్ని చేయడమే అనేది తెలుస్తుంది. ఎందుకంటే దిల్ రాజుకి ఇంకా గోదావరి జిల్లాల థియేటర్ల మీద మాత్రం పట్టు దొరకలేదు. అటు ఉత్తరాంధ్ర మీద నిజాం ప్రాంతంలోని అంటే ఇటు తెలంగాణ ప్రాంతంలోని అత్యధిక థియేటర్లు, ఉత్తరాంధ్రలో కూడా దిల్ రాజుకి లీజులో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. కానీ గోదావరి జిల్లాలు అంటే చలనచిత్ర పరిశ్రమకి అత్యధిక ఆదాయం ఇచ్చేటటువంటి జిల్లాలుగా గోదావరి జిల్లాలను చూస్తూ ఉంటారు. అక్కడ మాత్రం ఇంకా థియేటర్లు దిల్ రాజు కంట్రోల్లోకి రానేటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఎగ్జిబిటర్స్ మీదకు తోసేయడం ద్వారా వ్యూహాత్మకంగా దిల్ రాజు పొలిటికల్ గేమ్ ప్లే చేశాడనేది గోదావరి జిల్లాల నుంచి ఎగ్జిబిటర్స్ చేస్తున్నటువంటి ఆరోపణ. అక్కడ దిల్ రాజుకి సంబంధించి థియేటర్లకు సంబంధించి ఆయన పెత్తనం కొనసాగపోవడంతో ఈ నేరాన్ని వాళ్ళ మీదకి తోసేందుకు ఆయన ప్రయత్నం చేశాడనే అభియోగాల్ని అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అంటే ప్రత్యేకించి గోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ సందర్భంగా
అల్లు అరవింద్ మాత్రం ఈ కూటమిలో భాగం అయితే తనకి జరిగేటటువంటి నష్టం కానీ లేదంటే గోదావరి జిల్లాల నుంచి వచ్చే వ్యతిరేకత కానీ ఆయనకి తెలుసు కనుక ఆయన ముందుగా బయటకు వచ్చి నేను ఈ సిండికేట్లో నేను భాగం కాదని చెప్పడము, ఇప్పుడు ఆ 4 పేర్లు కూడా బయటికి రావడం, ఆ నలుగురు ఎవరు అనేటటువంటిది బయటికి రావడం, ఇది టాలీవుడ్ కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ అప్రమత్తం అవుతూ కొంతమంది గుత్తాధిపత్యంలో సినీ పరిశ్రమ ఉండకుండా చర్యలు తీసుకోవడానికి ఒక పరిణామంగా ఉండవచ్చు అనేటటువంటి భావన వ్యక్తం అవుతోంది.